ఈ 44 ఏళ్ల భారతీయ బ్రాండ్ ఆయుర్వేదాన్ని మాటల్లో చెప్పకుండా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందంటే మనం ఆలోచించాలి. దీనికి పరిచయం చేసింది బోసు హెల్త్ కేర్ అని మనం చెప్పొచ్చు. వారు ఈ రోజు 50కు పైగా దేశాల్లో ఉన్నారని మాట్లాడుకోవాలి. ఎందుకంటే వారి ఏదైతే సంస్కృతి ఉందో ఆ సంస్కృతి వలన కాకుండా వాళ్ళకున్న విజ్ఞానం వలన వారు ఈ రోజు ప్రభుత్వం ఆమోదు పొందిన R&D ల్యాబ్ను ఏర్పాటు చేసి ఫార్మా కంపెనీల సమస్యలను మొక్కలను అధ్యయనం చేస్తున్నారు. అయితే ఇది నిజమైన శాస్త్రీయ ధృవీకరణ కేవలం మార్కెటింగ్ మాత్రమే కాదని గుర్తించాలి. సో వారు R&D కేవలము హెర్బ్స్ని పరీక్షించడం మాత్రమే కాదు, సంక్రియ సూత్రాలను సంతులనం చేయడము, క్లినికల్ ట్రయల్స్ ప్రతి బ్యాచ్ను కూడా విశ్లేషించడం కూడా చేస్తున్నారు. అయితే ఎక్కువ బ్రాండ్స్ ఏవైతే వారి యొక్క ప్రొడక్షన్స్ రూపొందించకుండా వారు సమస్యల పరిష్కారాల చుట్టూ తయారు చేస్తున్నారని మనం గుర్తుంచుకోవాలి. సో జుట్టు రాలడం కావచ్చు, మధుమేహం కావచ్చు, అదేవిధంగా జైంట్స్ నొప్పి ఏవైతే ఉన్నాయో వాటిని కావచ్చు, లివర్ హెల్త్ కావచ్చు, ప్రతి సమస్యకి కూడా మొక్కల నుండి తీసుకున్న సంక్రియ పదార్థాలను మ్యాప్ చేస్తున్నారని మనం గుర్తించాలి. ఇక్కడ మనం రిజల్ట్ చూసుకున్నట్లయితే వారు కేవలం ఆయుర్వేద హెయిర్ ఆయిల్ మాత్రమే అమ్మడానికి పెట్టలేదు, వారు DHT బ్లాకర్ హెయిర్ సిరమ్ని కూడా విక్రయిస్తున్నారని గుర్తించాలి. ఇది ఫైటో కెమికల్ సాక్ష్యాలతో మద్దతుగా ఉంటుందని మనం గుర్తించాలి. ప్రతి ఫౌండర్కి నేను చెప్పేది ఏంటంటే అంతర్జాతీయ విశ్వసనీయత కోసం మిథాలజీ కాకుండా మాలిక్యూల్స్తో ముందడుగు వేయండి. సో ఈ విధంగా మనము సక్సెస్ అవ్వచ్చని గుర్తుంచుకోవాలి. సో మీకు లింక్ కావాలంటే కామెంట్లో వాసు అని టైప్ చేయండి, మీకు లింక్ని DM ద్వారా పంపిస్తాను. సో ఇలాంటి మోర్ అప్డేట్స్ అండ్ ఫ్యాక్ట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫాలో టు తెలుగు బిజినెస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.